నాడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆనాడు 95లో రిఫార్మ్స్ తీసుకురావడం వల్ల ఈనాడు విద్యుత్ రంగం పరిడివెళ్తూ ఉంది అధ్యక్ష. ఎన్ని ఆటుపోట్లు గత ప్రభుత్వంలో ఎన్ని దెబ్బలు తిన్నా కూడా నిలదొక్కుందంటే ఆనాడు ఆయన చేసిన కార్యక్రమాలే. దాన్ని మళ్ళీ ఇప్పుడు కొనసాగింపుగా మళ్ళీ విద్యుత్ రంగాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం డే టైం రైతులకి 9 గంటలు సరఫరా చేయడం కోసం కూడా నిర్ణయం తీసుకోవాలనేది మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. మంత్రి గారు సార్, మన బలరామకృష్ణ గారు, అదేవిధంగా ఉగ్గ నరసింహారెడ్డి గారు, బండారు సత్యనారాయణ గారు అడిగిన ప్రశ్నలకు సార్, మొదట ఈ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉంది సార్. దాదాపు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినమ్మంటే 40,336 వ్యవసాయ కనెక్షన్లు ఆల్రెడీ మంజూరు చేయటం అయింది సార్. 22,709 కనెక్షన్స్ ఆల్రెడీ రైతులకు ఇచ్చి వినియోగంలోకి తీసుకుని వచ్చాం సార్. అది కాకుండా మిగతా బ్యాలెన్స్ కూడా కంప్లీట్ చేస్తాం సార్. అదే కాకుండా ఇందాక చెప్పినట్టు దాదాపు 60,000 కనెక్షన్స్, 69,975 కనెక్షన్స్ ఇంకా పెండింగ్లో ఉన్నాయి సార్. దానికి గాను మళ్ళీ 40,000 ఇవ్వటమే కాకుండా మళ్ళీ 20,000 కనెక్షన్స్ ఒక 4 రోజుల క్రితం మళ్ళీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది సార్. ఎప్పుడు లోపల కంప్లీట్ చేస్తానన్నారు. ఈ సమ్మర్లో మెటీరియల్స్ అంతా ప్రొక్యూర్ చేసి ఖచ్చితంగా రేపు వ్యవసాయ సీజన్కి వీటన్నిటి కూడా రైతులకు అందుబాటులో తీసుకొస్తాం సార్. అదొకటి. ముఖ్యంగా చాలామంది సభ్యులు అడిగింది ఏంటంటే పగటిపూట వ్యవసాయానికి విద్యుత్ ఇవ్వమని అడుగుతున్నారు సార్. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల మనం పూర్తి స్థాయిలో 9 గంటలు కంటిన్యూస్గా కరెంటు పగలపూట ఇవ్వలేకపోయాం సార్. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిఎం కుసుమ్ అనే కార్యక్రమాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెమ్మటే ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారికి లెటర్ రాసి ఈ పిఎం కుసుమ్ కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని చెప్పగలనే మొత్తం 4.5 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఈ రాష్ట్రానికి అవసరం సార్. ఫస్ట్ విడతగా 1,00,000 కనెక్షన్స్ శాంక్షన్ అయిపోయినాయి. మళ్ళీ 2 లక్షల కనెక్షన్స్కి మళ్ళీ పిఎం కుసుమ్ ద్వారా మళ్ళీ ఇంకో 2 లక్షల కనెక్షన్స్ కూడా నిన్న మొన్నట్లో కూడా కేంద్ర ప్రభుత్వం మనల్ని టెండర్లు పిలుచుకోమని అవకాశం ఇచ్చింది సార్. ఇవి కనుక తొందరలో కనుక టెండర్లు పిలిచి కనుక సోలార్ కనుక తీసుకొని వచ్చి పిఎం కుసుమ్ ద్వారా సోలార్ ప్లాంట్లు కనుక తీసుకొచ్చి ఎక్కడైతే 33/11 kV సబ్స్టేషన్స్ ఉన్నాయో అక్కడ కనుక తీసుకొచ్చి పెడితే కనుక రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం వ్యవసాయ రైతులకి పూర్తిగా పగలపూట ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా 9 గంటలు కరెంట్ ఇవ్వగలుగుతాం సార్. అదేవిధంగా దాదాపు ఒక్కొక్క వ్యవసాయ కనెక్షన్కి వచ్చేసరికి ఈ ప్రభుత్వం 2,60,000 రూపాయలు ఖర్చు పెడతాం సార్. మనమైతే పోల్స్, ట్రాన్స్ఫారం మరియు ట్రాన్స్మిషన్ లైన్స్, పోల్స్ అయితే 3, ట్రాన్స్మిషన్ లైన్స్ అయితే 180 మీటర్లు, ఇవన్నీ కూడా మనం ఇస్తాం సార్. దాదాపు ఈ ప్రభుత్వం వ్యవసాయ కనెక్షన్స్ కానీ విద్యుత్ కింద 12,400 కోట్ల రూపాయలు పైన ఖర్చు పెడుతుంది సార్. ఇందాక మన బలరామకృష్ణ గారు అడుగుతూ 350 కనెక్షన్స్ ఉన్నాయని చెప్పారు. అవి కూడా తొందరలోనే పూర్తి చేస్తామని చెప్పి మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తా ఉన్నాం సార్. అదేవిధంగా 3 సబ్స్టేషన్స్ ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నాయి అంటున్నారు. వాటిని కూడా లోడ్ ఉంటే కనుక ఆ ప్రాంతంలో లోడ్ ఉండి అవసరం, సబ్స్టేషన్ అవసరం అనుకుంటే కనుక ఖచ్చితంగా ఇమీడియట్గా దాన్ని కూడా చేస్తాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3 డిస్కమ్స్ పరిధిలో దాదాపు ఇప్పటికీ 70 సబ్స్టేషన్స్ని టెండర్లు పిలిచే ప్రక్రియలో కొనసాగుతుంది. తొందరలోనే టెండర్లు పిలిచి ఎక్కడైతే లోడ్ ఉందో వాటిని అధిగమించడం కోసం మనం ఈ కార్యక్రమం కూడా చేపడతా ఉన్నాం సార్. అదేవిధంగా లో వోల్టేజ్ సమస్య ఉందన్నారు. వాటిని కూడా తప్పకుండా పరిశీలిస్తాం. 9 గంటల డే టైం అన్నారు, ఇందాక చెప్పడం జరిగింది. ఇప్పుడే ప్రయత్నం చేస్తాం. రేపు రాబోయే రోజుల్లో పిఎం కుసుమ్ వచ్చిన తర్వాత ఇంకా పెద్ద ఎత్తున పగలపూటే కరెంట్ ఇవ్వడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం సార్. అదేవిధంగా ఉగ్గ నరసింహారెడ్డి గారు అడుగుతూ థ్రెఫ్ట్ ట్రాన్స్ఫార్మర్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి సార్. ఎందుకంటే ముఖ్యంగా ప్రకాశం, పల్నాడు, బాపట్ల ఈ జిల్లాల్లో థ్రెఫ్ట్ అయిన ట్రాన్స్ఫారాలు ఖచ్చితంగా పోలీస్ కేసు అవసరము. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది సార్. ఇమీడియట్గా రైతులు ఇవ్వగానే కేసు రిజిస్ట్రేషన్ చేసి ఇమీడియట్గా మాకు డిపార్ట్మెంట్కి పంపించండి. మేము ఇమీడియట్గా ట్రాన్స్ఫారం రైతులకు అందజేస్తాం. ఎందుకంటే వ్యవసాయం సగంలో ఉంటుంది కాబట్టి మళ్ళీ రైతులకు పంట నష్టపోకుండా ఉండటం కోసం అది కూడా చేపట్టడం జరుగుతుంది సార్. అదేవిధంగా ఆర్డీఎస్ఎస్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫెడరల్ లెవెల్ బైఫర్కేషన్ కోసం ఆర్డీఎస్ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఆర్డీఎస్ఎస్ కార్యక్రమం చేస్తున్నాం. ఏదైనా ఇబ్బంది ఉంటే కనుక సభ్యుల దగ్గర వివరాలు తీసుకొని దీనికి రాబోయే రోజుల్లో ఇబ్బంది లేకుండా చేసేదానికి ప్రయత్నం చేస్తాం సార్. అసైన్మెంట్స్ ల్యాండ్స్లో దొంగ కనెక్షన్లు ఇస్తా ఉన్నారు సార్. అట్లాంటివన్నీ కూడా మా దృష్టికి వచ్చిన వాటిని అన్నిటి కూడా ఇమీడియట్గా రద్దు చేస్తాము. అదేవిధంగా బండారు సత్యనారాయణ గారు కూడా అడగటం జరిగింది సార్. 9 గంటల కరెంట్ అని చెప్పి ఇందాక చెప్పడం జరిగింది. ట్రాన్స్ఫార్మర్స్ లేట్ అవుతున్నాయి అన్నారు. వాస్తవే సార్. ఎందుకు లేట్ అవుతున్నాయి అంటే మనం కాపర్ లేకుండా అల్యూమినియం తోటి ట్రాన్స్ఫారాలు చేయాలని చెప్పి దొంగతనాల నుంచి
కాపాడాలంటే అల్యూమినియం కాపర్ ఉంటే పగల కొట్టేసి రేతిరిపూట తీసుకెళ్తున్నారు. అందుకని అల్యూమినియం తోటి ట్రాన్స్ఫారాలు కనుక తయారు చేపిస్తే కనుక ఇబ్బంది లేకుండా ఉండేదనే దానికోసం చేస్తున్నాం. ఆ ప్రక్రియ స్టార్ట్ అయింది. 1-2 చోట్ల పెట్టి చూస్తే పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉందని చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో అల్యూమినియం ట్రాన్స్ఫారమ్స్ తయారు చేసి 25 kV ట్రాన్స్ఫారమ్స్ తయారు చేపించి ఖచ్చితంగా రేపు సమ్మర్ ప్లాన్ చేసుకొని నెక్స్ట్ సీజన్కి మన సభ్యులు అడిగినట్టు అన్ని వ్యవసాయ కనెక్షన్స్ రైతులకు అందుబాటులో తీసుకొచ్చేదానికి ప్రభుత్వం కట్టుబడింది సార్. బహుశా ఈరోజు మంత్రి గారు మీరు చూస్తుంటారు, గతంలో ఒక దగ్గర 1000 రూపాయలు కొనదు, ఇంకో దగ్గర వేరే డిస్కౌంట్లో 5000కి అలా కొంటున్నట్టుగా, అది కూడా అన్ని చోట్ల ఆ లోయెస్ట్ ప్రైస్ ఉండేలాగా, జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ అంతే. ఆ రోజు చూసాం కాబట్టి 3 డిస్కమ్స్లో 3 రకాలైన రేట్లు ఉన్నమాట వాస్తవం. గతంలో అన్నీ కూడా ఒకే రకమైన రేట్లు ఉండాలనే దానికోసం ప్రయత్నం చేస్తున్నాం. స్తంభాల రేట్లు కానీ ట్రాన్స్ఫార్మర్ రేట్లు కానీ గతంలో భారీ ఎత్తున ఎక్కువ రేట్లు పెట్టుకున్నారు. అన్నీ కూడా ఒకే విధంగా ఒకే రకమైన ట్రాన్స్ఫారాలు ఒకే రేటు కొనే విధంగా ఈ ప్రభుత్వం చేస్తుంది సార్. క్వశ్చన్ నెంబర్ 597 శ్రీమతి గుమ్మడి సంజయరాణి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఏ ప్రశ్నకు సమాధానం 2011 జనాభా లెక్కల ప్రకారం శ్రీకాకుళం జిల్లాలో గిరిజన జనాభా 94,371 అధ్యక్ష. అలాగే బి, శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటైన సీతంపేట పరిధిలో ఉన్నటువంటి ఐటీడీఏలో కొత్తగా ఏర్పడిన పార్వతీపురం మన్యం జిల్లాలో భౌగోళిక సరిహద్దుల్లో వచ్చింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి 20 మండలాలు ఐటీడీఏలో చేర్చడం జరిగింది అధ్యక్ష. అయితే పార్వతీపురం జిల్లాలో పాలకొండ చేర్చడం వల్ల అక్కడ 4 మండలాలు మాత్రమే పార్వతీపురంలో ఉండి మిగిలిన 16 మండలాలు శ్రీకాకుళం జిల్లాలో ఉన్న అధ్యక్ష. స్త్రీ ప్రశ్నకు సమాధానం అవునండి. డి ప్రశ్నకు సమాధానం ఈ ప్రతిపాదన ప్రభుత్వం స్థాయిలో పరిశీలనలో ఉందండి. థ్యాంక్ యూ. శ్రీమతి గౌతు శిరీష్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గిరిపుత్రుల జీవన శైలిని, వారి విధానాన్ని, వాళ్ళ ప్రాంతాల అభివృద్ధిని ఉద్దేశించి ఏర్పాటు చేయబడిన ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ అధ్యక్ష. అయితే మన రాష్ట్రంలో ఐటీడీఏకి సంపూర్ణ ప్రాముఖ్యత కల్పించి వాటిని ప్రత్యేక నిధులు కేటాయించి ముందుకు తీసుకెళ్లిన ఘనత అలనాటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారిదైతే వాటికి మరింత ప్రత్యేక దృష్టి పెట్టి ప్రత్యేక నిధులు, అధికారుల ద్వారా, కొత్తగా సంక్షేమ పథకాల ద్వారా ఐటీడీఎస్కి మరింత శోభను తీసుకొచ్చారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు. అయితే 2019లో అడ్డగోలుగా జరిగిన జిల్లాల విభజనలోని శ్రీకాకుళం జిల్లాలో 8 నియోజకవర్గాలు ఉన్న శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు ఐటీడీఏ లేకుండా పోయింది అధ్యక్ష. ముఖ్యంగా పాతపట్నంలో 2 మండలాలు, అలాగే పలాసలో 2 మండలాలు గిరిజన పితృలతో నిండి ఉంది అధ్యక్ష. అయితే 2019లో వారు మన మీద పెట్టుకున్న నమ్మకం కనీసం 4 మండలాలున్న శ్రీకాకుళం జిల్లాలో మినీ ఐటీడీఏ అన్నదన్నా తీసుకొస్తామని మనం వారికి హామీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. సదరు మంత్రి గారిని ఆ మినీ ఐటీడీఏ ద్వారా వారు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ముందుకు తీసుకెళ్తామని, అది ఎప్పట్లో తీసుకొని వచ్చి వారు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని, మరియు ఐటీడీఏ వస్తేనే ప్రత్యేక నిధులు ఎక్కువగా వస్తాయి, అది మన జిల్లాలో అంటే ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి మరింతగా జరుగుతుందని వాళ్ళు నమ్మకం పెట్టుకున్నారు అధ్యక్ష. త్వరలోనే ఒకవేళ ప్రభుత్వం దాని మీద ఒక చర్య తీసుకొని నిర్ణయం తీసుకొని ఒక మినీ ఐటీడీఏని శ్రీకాకుళం జిల్లాకి తీసుకొస్తారని మీ ద్వారా సదరు మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. చాలా క్లుప్తంగా చక్కగా అడిగారు శిరీష్ గారు. అందరూ కూడా ఆ శిరీష్ గారి మార్గాన్ని ఫాలో అవ్వమని చెప్పి నా రిక్వెస్ట్. ముఖ్యంగా ఇప్పుడు మాట్లాడబోయే కోన రవికుమార్ గారికి.